రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఫాక్స్కాన్ సంసిద్ధత తెలిపింది. ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్లు తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులతో యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫాక్స్కాన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఉండవల్లిలో ఫాక్స్కాన్ ప్రతినిధుల బృందంతో సమావేశమైన మంత్రి లోకేష్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను లోకేష్ వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమలకు రాయితీలు కల్పించే విధానం రూపొందిస్తున్నట్లు వివరించారు. పెట్టుబడుల ఆకర్షణకు 2014 నుంచి 2019 మధ్య రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్, ఈవీ పాలసీలను ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుంచి 2019 మధ్య ఏపీకి వచ్చిన అనేక కంపెనీల్లో ఫాక్స్కాన్ కూడా ఒకటని గుర్తు చేశారు. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజాప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ లక్ష్య సాధనలో ఫాక్స్కాన్ ప్రధాన భూమిక పోషించాలని కోరారు. ఇలాంటి సహకారం కావాలన్నా స్వయంగా రంగంలోకి దిగుతానని భరోసా ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఏపీలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఈ సందర్భంగా ఫాక్స్కాన్ ప్రతినిధులు లోకేష్కు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్లాంట్లు ఉన్నాయని, ఇండియాలో కార్యకలాపాలు భారీ ఎత్తున విస్తరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఏపీలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.